ఏ పండును తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుంది? పెద్దలను, వృద్ధులను, స్వాములను, గురువులను, దంపతులను, నూతన శిశువులను, కొత్త దంపతులను, గర్భిణులను పలకరించడానికి వెళ్ళేటప్పుడు, పిల్లలున్న ఇంటికి, దేవాలయాలకు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. ఆయా చోట్లకు వెళ్ళేటప్పుడు తమ స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక పువ్వులో, పండ్లో తీసుకెళ్లాలన్నది నియమం. దేవాలయంలోకి ఖాళీ చేతులతో వెళ్ళినట్టయితే మన పనులు కూడా అసంతృప్తిగానే ఉంటాయి. అంటే, పనులేవీ పూర్తి కావు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు తదితర పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేయిస్తే మన మనస్సుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండును తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం. అరటి పండు ఇష్టార్థ సిద్ధి. చిన్న అరటి, యాలక్కి అరటి, నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి. అరటి గుజ్జు, రుణ విముక్తి. రావలసిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను డబ్బు సైతం తిరిగి వస్తుంది. పెళ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరవుతుంది. పూర్ణ ఫలం, కొబ్బరికాయ పనులు సులభసాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగానే పనులు జరిగిపోతాయి. సపోటా వందు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. కమలా ఫలం. చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సాయపడతారు. మామిడి పండు. ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరిపోతాయి. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వచ్చి చేరుతుంది. గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దానిని అందరికీ పంచి, మీరు కూడా సేవించినట్టయితే మోసం చేసిన వాళ్లలో మార్పు మొదలవుతుంది. ఇష్ట దైవానికి మామిడి పండు, అంజూర పండ్లను నైవేద్యం సమర్పించి, దానిని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపించిన అట్టయితే త్వరగా రజస్వల అవుతారు. సమస్యలు రావు. అంజూర పండు, అనారోగ్య సమస్యలు తీరతాయి. స్వల్ప రక్తపోటు, లో బీపీ ఉన్నవారికి మంచిది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారక సంకల్పాన్ని చెప్పుకొని సుమంగళలకు తాంబూలంలో అంజూర పండు ఇస్తే మరీ మంచిది. సంకల్పం ఎవరి పేరున చెబుతామో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత మంచి ఆరోగ్య ఫలితాలు పొందగలరు. నేరేడు పండు. నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడి ప్రసాదంగా స్వీకరిస్తే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు నయం అవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలుండవు. పనస పండు. శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయి. యాపిల్ పండు. సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రవక్తులు ప్రాప్తిస్తాయి. దారిద్ర్య బాధ ఉండదు. ద్రాక్ష పండు. దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుని ప్రసాదంగా పంచితే సుఖ సంతోషాలు కలుగుతాయి. జామ పండు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. దేవి నైవేద్యంగా పంచితే చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం, సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి.
పెళ్లికాని యువతులతో ముత్తైదువలకు పంచితే వివాహ ఆటంకాలు సమసిపోతాయి. జామ పండ్లు, కమలా పండ్ల రసంతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి, జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333